యాక్చువల్లీ నేను లాస్ట్ క్లాస్‌లో ప్రే మన పర్సెంటేజెస్ అండ్ రేషియో బేసిక్స్ చెప్పాను కదా! ఈ క్లాస్‌లో వచ్చేసి మనకు కంప్లీట్‌గా ప్రీవైక్యూస్ ఆర్ఆర్‌బీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఎంటీఎస్, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ ఇందులో లైక్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఒక్కో దాంట్లో ఒక్కో టైప్ అడిగారు. వెయిటేజ్ మనకి 1-2 మార్క్స్ వస్తుంది కాబట్టి అవి ఎలా ఉంటాయి, ఆ టైప్స్ ఎలా ఉంటాయో మనం ఈ క్లాస్‌లో తెలుసుకుందాం. లేట్ చేయకుండా క్లాస్‌కెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. చూడండి ఇక్కడ రాహుల్ spends 50% of his income on household items, 20% on buying clothes, 5% on medicines, and saves the remaining rupees 11,250. What is Rahul's monthly income? ఇతను రాహుల్ అనే పర్సన్ ఆయనకు వచ్చే శాలరీలో ఆయన ఇన్కంలో 50% ఏమో ఇంట్లో వస్తువులకి స్పెండ్ చేస్తున్నాడు, 20% ఏమో క్లోత్స్కి, 5% ఏమో మెడిసిన్కి. అవి అన్నీ అయిపోగా ఆయన 11,250 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పారు, రాహుల్ మంత్లీ ఇన్కమ్ ఎంతో కనుక్కోవాలని అడిగారు. ఫస్ట్ మనం రాహుల్స్ ఇన్కమ్ 100 యూనిట్స్ అనుకుందాం. అలా అయితేనే మనకి సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది, లైక్ ప్రాబ్లం ఈజీగా అవుతుంది. ఇందులో హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏమో 50 యూనిట్స్, నెక్స్ట్ క్లోత్స్కి 20 యూనిట్స్, మెడిసిన్కి 5 యూనిట్స్. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ అంటే సేవింగ్. ఇక ఎందుకంటే ఇన్కమ్ లో మనం ఎంత ఖర్చు చేసామో దాంట్లో రిమైనింగ్ సేవింగ్ అంటాం కాబట్టి ఈ 100 యూనిట్స్ మైనస్ ప్లస్ 20 ప్లస్ 5 అంటే 25 యూనిట్స్. చూడండి 50 ప్లస్ 20 ప్లస్ 5 75 కాబట్టి ఈ టోటల్ ఇందులో నుంచి మనం తీసేస్తాం, ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తాం కాబట్టి మనకి రిమైనింగ్ సేవింగ్ అంటే 25 యూనిట్స్ వచ్చింది. ఇక్కడ 25 యూనిట్స్ అంటే మనకు ఆల్రెడీ సేవింగ్ ఇచ్చాడు కదా, ఎంత 11,250. 25 యూనిట్స్ అంటే 11,250. అదే 1 యూనిట్ అయితే 11,250 బై 25. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 450 వస్తుంది. అంటే 1 యూనిట్ 450. ఇప్పుడు రాహుల్ ఇన్కమ్ మనం 100 అనుకున్నాం కదా, సో టోటల్ ఇన్కమ్ ఎలా ఫైండ్ చేయాలి, మనం రాహుల్ ఇన్కమ్ 100 యూనిట్స్ అనుకున్నాం కాబట్టి 100 యూనిట్స్ అంటే ఒక్కో యూనిట్ ఎంత 450. ఆన్సర్ 45,000. రాహుల్ శాలరీ 45,000 రూపీస్. ఇక్కడ ఆన్సర్ ఇచ్చింది 45,000 రూపీస్ రాహుల్ యొక్క టోటల్ ఇన్కమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A student scored 32% marks in science subjects out of 300. How much should he score in language papers out of 200 if he is to get overall 46% marks? అంటే ఒక స్టూడెంట్ సైన్స్ సబ్జెక్ట్స్లో 300 మార్క్స్కి 32% మార్క్స్ స్కోర్ చేసిండు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ పేపర్స్ ఏమో 200 మార్క్స్కి ఉన్నాయి, అందులో ఎంత స్కోర్ చేసిండని అడుగుతున్నాడు. టోటల్గా ఆయనకి సైన్స్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కలిపి ఆయనకి టోటల్ ఓవరాల్గా 46% మార్క్స్ వచ్చినాయి. మనకి ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో ఎంత స్కోర్ చేసిండు, ఎంత పర్సెంట్ స్కోర్ చేసిండు అని అడుగుతాం. ఫస్ట్ మనం టోటల్ మార్క్స్ ఎన్నో చూడాలి. టోటల్ ఎంత అంటే సైన్స్ సబ్జెక్ట్స్ ప్లస్ లాంగ్వేజ్ పేపర్స్ ఎంత, 300 ప్లస్ 200 అంటే టోటల్ మనకి 500 మార్క్స్. అంటే కంప్లీట్గా ఈ స్టూడెంట్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి 500 మార్క్స్కి ఆయనకి ఎంత వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు రిక్వైర్డ్ టోటల్, ఇప్పుడు అసలు ఈ స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి టోటల్ గా, దాన్ని ఎలా ఫైండ్ చేసినాం, 46%. 500 మార్క్స్ కదా టోటల్ పేపర్, దాంట్లో 46% వచ్చినాయి కాబట్టి 46% ఆఫ్ 500 అంటే 46/100 ఇంటూ 500. సో మనకి ఎంత ఆన్సర్ వస్తుంది, 230 మార్క్స్. అంటే ఈ స్టూడెంట్ కంప్లీట్గా సైన్స్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పేపర్స్ అన్నీ కలిపి 500కి 230 మార్క్స్ తెచ్చుకున్నాడు. 230 మార్క్స్ అయితే ఇప్పుడు సైన్స్ మార్క్స్ ఎన్నో చూద్దాం. సైన్స్ మార్క్స్ వచ్చేసి 32% ఆఫ్ ఎంత మనకి సైన్స్ సబ్జెక్ట్స్ 300, దాంట్లో 300 అంటే 32/100 ఇంటూ 300 అంటే 96 మార్క్స్. సైన్స్లో ఆయనకి 96 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ నీడెడ్ ఇన్ లాంగ్వేజ్లో ఎంత స్కోర్ చేసిండు అడిగింది కదా, ఎలా ఫైండ్ చేస్తాం, వాళ్ళకి ఇప్పుడు ఆ పర్సన్కి కంప్లీట్ టోటల్ మార్క్స్ 230 వచ్చినాయి, దాంట్లో సైన్స్లో 96 వచ్చినాయి. దీంట్లో నుంచి ఇది తీసేస్తేనే మనకి మిగతా లాంగ్వేజ్లో ఏమొచ్చినాయి అని అర్థమవుతుంది. అప్పుడు 134 మార్క్స్ వచ్చినట్టు. అంటే ఆయనకి లాంగ్వేజ్ పేపర్స్లో 134 మార్క్స్ వచ్చినాయి. దీన్ని ఇప్పుడు మనం కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మనకు ఆప్షన్స్లో పర్సంటేజ్లోనే ఇచ్చారు కాబట్టి. రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత, 134 మార్క్స్ ఆయనకు వచ్చినాయి కదా, దానిపై లాంగ్వేజ్ పేపర్స్లో ఎంత 200 మార్క్స్ ఇంటూ 100.
ఇప్పుడు ఎంత వస్తుంది? 67%. సో స్టూడెంట్ కి లాంగ్వేజ్ పేపర్ లో 67% మార్క్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ గర్ల్ స్పెండ్స్ 76% ఆఫ్ హర్ ఇన్కమ్ ఇఫ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 18% అండ్ హర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 25%, దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ హర్ సేవింగ్స్? ఇప్పుడు ఒక అమ్మాయి ఇన్కమ్ లో 76% ఖర్చు చేస్తుంది. ఆమె ఇన్కమ్ ఇప్పుడు 18% కి పెరిగి అండ్ అలాగే ఖర్చు 25% కి పెరిగింది అనుకోండి. అప్పుడు ఆమె సేవింగ్స్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా, అయితే ఎంత పర్సెంటేజ్ అయినాయా అని అడుగుతున్నాం. ఫస్ట్ లెట్ హర్ ఇన్కమ్ బి 100 రూపీస్ అనుకున్నాం. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత? 76%. దాన్ని రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే 76/100 ఇంటూ ఇన్కమ్. ఎలా? 76% ఆఫ్ 100 కాబట్టి, అదే 76% ఆఫ్ ఇన్కమ్ కాబట్టి ఎంత వస్తుంది? ఎక్స్పెండిచర్ 76 రూపీస్ అయింది. ఇప్పుడు సేవింగ్ ఎంత? సేవింగ్ ఎలా రాస్తాం? టోటల్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో 24. ఆమె 24 రూపీస్ సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది కదా, ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 18%. అప్పుడు 18% ఆఫ్ ఇన్కమ్ ప్లస్ పాత ఇన్కమ్. అప్పుడు ఎంత అవుతుంది? 118 రూపీస్ ఆమె ఇన్కమ్ అయింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 25%. సేమ్ 25% ఆఫ్ ఎక్స్పెండిచర్. అది ఎలా రాస్తాం? 25/100 ఇంటూ 76. ఆల్రెడీ మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది చూసాం కదా, 76 రూపీస్ ప్లస్ ఆ ఎక్స్పెండిచర్, పాత ఎక్స్పెండిచర్. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 4 టైమ్స్. టూ టేబుల్లో మనకి 38 టైమ్స్ అండ్ మళ్ళీ 19 టైమ్స్. సో 19 + 76 ఎంత? 95. ఇది ఆమె తర్వాత శాలరీ పెరిగిన తర్వాత వచ్చిన ఎక్స్పెండిచర్. ఇప్పుడు న్యూ సేవింగ్ ఎంత? న్యూ సేవింగ్ అంటే సేమ్ మళ్ళీ న్యూ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. అప్పుడు 23. ఇక్కడ చూడండి, మనకి పాత సేవింగ్ 24 ఉంది, ఇప్పుడు 23 వచ్చింది. అంటే ఆమె యొక్క సేవింగ్ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ పర్సంటేజ్ లో అడిగాడు డిక్రీజ్ ఎంత అని, మనకి 23 రూపీస్ అని చూపెడుతుంది. పర్సంటేజ్ డిక్రీజ్ ఎంత ఇన్ సేవింగ్? పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ సేవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది? 24 మైనస్ 23/24. ఓల్డ్ సేవింగ్ కాబట్టి న్యూ డిక్రీజ్ అమౌంట్ బై ఓల్డ్ సేవింగ్ ఆర్ ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. అప్పుడు ఎంత వస్తుంది? 1/24 ఇంటూ 100. దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే సో 25. అప్రాక్సిమేట్గా మనకి 4.16 అలా వస్తుంది. 4.16 నియరెస్ట్ వాల్యూ ఎంత? అప్రాక్సిమేట్లీ 4.2. సో 4.2% డిక్రీజ్ అయిందని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ స్కూల్ ఈస్ 1400, out of which 35% of the students are girls and the rest are boys. If 80% of boys and 90% of girls passed in annual examination, then the percentage of students who failed is. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక స్కూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1400 ఉన్నారు. అందులో 35% ఏమో గర్ల్స్, రిమైనింగ్ బాయ్స్. ఇప్పుడు బాయ్స్ లో 80%, గర్ల్స్ లో 90% యాన్యువల్ ఎగ్జామ్ లో పాస్ అయితే రిమైనింగ్ ఎంత మంది ఫెయిల్ అయ్యారు, అది ఎంత పర్సెంట్ లో ఫెయిల్ అయ్యారు అని అడుగుతున్నాం. ఫస్ట్ మనం రాసుకున్నాం టోటల్ నెంబర్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1400. అందులో 35 గర్ల్స్, 35% అంటే పర్సెంటేజ్ ఇంటూ టోటల్ నెంబర్స్. 490 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు బాయ్స్ ఎలా ఫైండ్ చేస్తాం? 1400 లో ఆల్రెడీ గర్ల్స్ వచ్చారు కదా, 490 ఈజ్ ఈక్వల్స్ టు 910 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు 80% బాయ్స్ అండ్ 90% గర్ల్స్ పాస్ అయ్యారు కదా, అప్పుడు ఎంత అవుతుంది? 80/100 ఇంటూ బాయ్స్ ఎంతమంది? 910. 90/100 ఇంటూ టోటల్ గర్ల్స్ ఎంత? 490. ఇది మనం సాల్వ్ చేసుకుంటే మనకి, ఇప్పుడు ఏమన్నారు మనకి? టోటల్ ఎంతమంది పాస్ అయినారో చూద్దాం. అది ఎలా రాసుకుంటాం మనం? దీన్ని ఇంకో విధంగా రాసుకుంటే 100 ఇంటూ 910 ప్లస్ 90/100 ప్లస్ 490. ఇది మనం సింప్లిఫై చేసుకున్నాం ఇందాక, మళ్ళీ చేస్తే మనకి 8 ఇంటూ 91 ప్లస్ 9 ఇంటూ 49 అయితే 729 ప్లస్ 441 మొత్తం 1169. అంటే 1169 మెంబర్ స్టూడెంట్స్ పాస్ అయినారు. ఇప్పుడు ఫెయిల్ అయినది ఎంత? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మైనస్ పాస్డ్ మెంబర్స్ ఎంత? 1400 మైనస్ 1169 ఎంత? 231. ఇది పర్సంటేజ్ కి
కన్వర్ట్ చేయాలి కదా. 231/1400 ఎందుకంటే టోటల్ స్టూడెంట్స్ ఉన్న అదే ఫెయిల్ అయిన మెంబర్స్ బై టోటల్ స్టూడెంట్స్ ఇంటూ 100 చేస్తే మనకి 16.5% వస్తుంది. ఆన్సర్ ఇచ్చింది కదా. 16.5% మెంబర్స్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Jar A has 150 ml of milk and water in ratio 4:1. Jar B has 100 ml in ratio 1:4. How much mixture should be moved from A to B? So B has milk and water in ratio 1:1. అంటే జార్ ఏలో 150 ml ఉంది, అదేంటి మిల్క్ అండ్ వాటర్ కలిపి. దాని రేషియో ఎంత ఇచ్చిండు? 4:1. అంటే 4 parts మిల్క్, 1 part వాటర్ ఉంది. అండ్ నెక్స్ట్ జార్ బిలో 100 ml మిక్చర్ ఉంది, అందులో 1 part మిల్క్, 4 parts వాటర్ ఉంది. ఇప్పుడు ఏ నుంచి వెళ్ళి ఎంత మిక్చర్ బిలోకి వేస్తే అప్పుడు బిలో ఉన్న మిల్క్ అండ్ వాటర్ రేషియో 1:1 అవుతుంది అని అడిగిండు. ఇప్పుడు టోటల్ పార్ట్స్ చూద్దాం. టోటల్ పార్ట్స్ ఎంత? 4 + 1 = 5. ఫస్ట్ ఏ జార్ లో ఎంత మిల్క్ ఉంది, ఎంత ml వాటర్ ఉందో చూద్దాం. సో మనకు ఆల్రెడీ ఇచ్చిన రేషియో 4/5 ఇంటూ 150 ml. అప్పుడు మనకు ఆన్సర్ 120 ml మిల్క్. అండ్ నెక్స్ట్ వాటర్ వచ్చేసి 1/5 ఇంటూ 150 అంటే 30 ml వాటర్. ఇప్పుడు బి జార్ లో 1/5 ఇంటూ 100 అంటే 20 ml మిల్క్ ఉంది. అదే వాటర్ వచ్చేసి 4/5 ఇంటూ 100 అంటే 80 ml వాటర్ ఉంది. ఇప్పుడు వరకు మనకి ఎంతెంత ml ఎందులో ఉందో తెలిసింది కదా. ఇప్పుడు assume x ml ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ A to B. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇందులో మూవ్ చేస్తే రేషియో కావాలంటారు కాబట్టి ఇంత ml x ml అంతా ట్రాన్స్ఫర్ చేసినాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ మిక్చర్ మనకి 4:1 రేషియోలో ఇచ్చారు కాబట్టి మిల్క్ ఎంత అనుకుందాం? 4/5x. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది ఇచ్చాడు కదా, 4/5 పార్ట్ ఉంది కాబట్టి 4/5x. నెక్స్ట్ వాటర్ వచ్చేసి 1/5x అంటే 4x/5 ఉన్న 1/5x అంతా మనకి ఇచ్చాడు. ఇప్పుడు బికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఆల్రెడీ ఉన్న మిల్క్ వాటర్ కి ఇది కలుస్తుంది కాబట్టి ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమైతుంది? మిల్క్ ఎంత? ఆల్రెడీ 20 ml మిల్క్ ఉంది. ఈ 20 ml మిల్క్ కి 4/5x కలిసింది. అండ్ నెక్స్ట్ వాటర్ 80 + 1/5x. ఇప్పుడు బి రేషియో 1:1 అన్నాడు కదా, అది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసినాక 1:1 అన్నారంటే మిల్క్ ఈక్వల్ టు వాటర్ సేమ్ కాబట్టి ఇప్పుడు చేసుకుందాం. 20 + 4x/5 = 80 + x/5. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రెండు దగ్గర డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై బై 5 చేసుకుందాం. అప్పుడు 5/20 + 4x/5 = 5/80 + x/5. దాన్ని సింప్లిఫై చేస్తే 100 + 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 100 + 4x = ఇప్పుడు మనకి ఈక్వల్ చేస్తే ఎంత వచ్చిందో 20 + 4x/5 = 80 + x/5. దీన్ని ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. 5 కాబట్టి 5 × 20 ఎంత ప్లస్ 4x/5 = 5 × 80 400 + x/5 క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. 4x - x మనం ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి 400 - 100 ఎంత వస్తుంది? 3x = 300. సో x = 300/3 అంటే 100 ml అంత లిక్విడ్ ని ఆర్ మిక్చర్ ని మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రేషియో 1:1 అవుతుంది. సో ఆన్సర్ 100 ml. నెక్స్ట్ క్వశ్చన్. రైస్ వర్త్ ఆఫ్ ₹84 per kg and 96 per kg is mixed with third variety of rice in the ratio 1:2. If the mixture is worth 99 per kg, the price of third variety per kg is. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 3 types of rices ని మిక్స్ చేసి ఒక మిక్చర్ చేసిండు అనమాట. ఒక ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ ఏమో 84 రూపీస్ ఉంది, సెకండ్ది 96, థర్డ్ వెరైటీ ఏంటో ఇవ్వలేదు. టోటల్ అవన్నీ మిక్స్ చేసినాక ఎంత పెట్టారు రేట్? 99 per kg. ఇప్పుడు ఆ థర్డ్ వెరైటీ ఆఫ్ రైస్ యొక్క ప్రైస్ ఎంత అని అడిగింది. లెట్ థర్డ్ వెరైటీ ప్రైస్ ఎక్స్ అనుకుందాం. రేషియో ఎంత? 1:2. ఇప్పుడు టోటల్ పార్ట్స్ 1 + 2 అంటే 4 parts అన్నమాట. 4 parts అంటే మనకు ఆల్రెడీ మిక్చర్ లో 3 parts కలిస్తేనే ఈ అమౌంట్ వచ్చింది.
ఈ యొక్క మిక్చర్లో ఇన్ని రేషియో ఎంత ఇచ్చారు, 4 పార్ట్స్ కలిపితేనే మనకి ఇంత అమౌంట్ వచ్చింది కాబట్టి 4 into 99 is equals to 396. టోటల్గా 396 అనమాట. దీంట్లో ఫస్ట్ 2 పార్ట్స్ ఇచ్చాడు కదా, ఫస్ట్ 2 పార్ట్స్ ఎంత, ఫస్ట్ 2 పార్ట్స్ వచ్చేసి వాటి సమ్ 84 ప్లస్ 96 అంటే 180. మనకి 2 పార్ట్స్ కంట్రిబ్యూట్ చేశారు ఎంతకి, థర్డ్ వెరైటీకి. ఎంత వస్తుంది, 96 మైనస్ 180 is equals to 216. సో రిమైనింగ్ ఎంత మనకి, 216 అనే అంత మిక్చర్ మనకి థర్డ్ వెరైటీలో కలిపారు. ఇక్కడ ఏం చెప్పిన రేషియోలో మనకి 1:2, 1 పార్ట్ ఏమో ఫస్ట్ వెరైటీ, నెక్స్ట్ 1 పార్ట్ ఏమో సెకండ్ వెరైటీ అండ్ 2 పార్ట్స్ ఏమో థర్డ్ వెరైటీ. అప్పుడు వాటి ప్రైస్ ఎలా ఫైండ్ చేస్తాం మనం, 1 పార్ట్ ఆఫ్ థర్డ్ వెరైటీ ఎంత, 216/2 క్యాన్సిల్ చేస్తే 108. సో థర్డ్ ప్రైస్ యొక్క వర్త్ వచ్చేసి ఆర్ దాని ప్రైస్ వచ్చేసి 108 రూపీస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మార్క్స్ అవుట్ ఆఫ్ 100 of 4 students in Hindi, English, Mathematics are given in the following table. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఇక్కడ ఏమిచ్చిండు, 4 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అవుట్ ఆఫ్ 100కి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్ట్లో స్కోర్ చేసింది ఇచ్చిండు అనమాట. ముఖేష్ 75, 80, 95, శివం 80, 75, 90, సౌమ్య 70, 65, 85, శిల్ప 80, 70, 81. వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సెంటేజ్ మార్క్స్ అబ్టైన్ బై శిల్ప బై గివెన్ 3 సబ్జెక్ట్స్. ఇప్పుడు శిల్పకి ఓవరాల్ గా ఈ అన్ని మార్క్స్ కలిపి ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ స్కోర్ చేసిందని అడిగారు. దాన్ని ఎలా చేస్తాం, ఇప్పుడు శిల్ప మార్క్స్ రాసుకుంది, హిందీలో 80, ఇంగ్లీష్ లో 70 అండ్ మ్యాథ్స్ లో 81. టోటల్ ఎంత, 80 ప్లస్ 70 ప్లస్ 81 is equals to 231. మాక్సిమం మార్క్స్ ఎంత, మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా ఒకదానికి 100. సో టోటల్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 300. మాక్సిమం మార్క్స్ మనకి ఒక్కొక్క దానికి 100 కాబట్టి టోటల్ మార్క్స్ 300. ఇప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ అడిగింది. ఓవరాల్ పర్సంటేజ్ ఎలా చేస్తామంటే టోటల్ ఆబ్టైన్ మార్క్స్ బై మాక్సిమం మార్క్స్ ఇంటూ 100. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి టోటల్ మార్క్స్, ఓవరాల్ పర్సంటేజ్ ఎంత, టోటల్ ఆమె ఆబ్టైన్ చేసిన మార్క్స్ దాంట్లో మాక్సిమం మార్క్స్ ఇంటూ 100 కదా. సో 231/300 ఇంటూ 100. సింప్లిఫై చేస్తే 3 7s 21, మళ్ళీ వస్తుంది 7s 21. సో 77% మార్క్స్ ఆమెకి కంప్లీట్ 3 సబ్జెక్ట్స్లో వచ్చిన పర్సంటేజ్. దీన్ని ఇంకా సూపర్ ఫాస్ట్గా చేయాలంటే ఏం లేదు, జస్ట్ వాటి యావరేజ్ తీసుకోవడం, 80 ప్లస్ 70 ప్లస్ 81 ఆమె ఆప్టైన్ చేసిన మార్క్స్ బై ఆల్రెడీ మ్యాక్సిమం మార్క్స్ ఇంతే ఉంటాయి కాబట్టి 3 సబ్జెక్ట్స్లో చేసుకుంటే 231/3 is equals to 77%. Answer 77%. Next question. If 45% of sum of the two numbers is equals to 60% of the difference between the two numbers, find the ratio of the smallest to the greatest number. ఇప్పుడు ఒక 2 నెంబర్స్ యొక్క సమ్ ఉంది కదా, దాన్ని 45% ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నెంబర్స్. అదే 2 నెంబర్స్కి వాటి డిఫరెన్స్ 60% అయితే ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఇప్పుడు దానికి ఏమన్నాడు, ఫైండ్ ద రేషియో, స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ రేషియో ఎంతనో ఫైండ్ చేయమన్నాడు. అసలు ప్రాబ్లం ఏంటో ఫస్ట్ సింపుల్గా మనం రాసుకోవాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏ అండ్ బి షుడ్ బి ద ఏ అండ్ బి ఆర్ నెంబర్స్. లెట్ ఏ అండ్ బి ఆర్ నెంబర్స్. 45% ఆఫ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60% ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అంటే 60% ఆఫ్ ఏ మైనస్ బి. ఎలా వస్తుంది మనకి, 45% కాబట్టి 45/100 ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60/100 ఆఫ్ ఏ మైనస్ బి. ఇందులో ఈక్వల్స్ 100 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 45a ప్లస్ 45b ఈజ్ ఈక్వల్స్ టు 60a మైనస్ 60b. దీంట్లో మన ఏ సీటు బి సటు మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు 45b ప్లస్ 60b ఈజ్ ఈక్వల్స్ టు 60a మైనస్ 45a. ఇప్పుడు ఎంత అవుతుంది, 105b ఈజ్ ఈక్వల్స్ టు 15. a బై b ఎంత, 105/15 అంటే 7/1. గ్రేటెస్ట్ ఎంత మనకి 7, స్మాలెస్ట్ 1. ఇప్పుడు మనకేమన్నాడు, మన గ్రేటెస్ట్ స్మాలెస్ట్ రేషియో ఎంత, 7:1. ఇక్కడ ఏం అడిగిండు, స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రేషియో అడిగిండు. రివర్స్ రాసుకో, 1:7. సో 1:7 is the answer. Next, by how much percentage
700 has to be increased to make it 840. ఈ 700 కి ఎంత పర్సెంటేజ్ కలిపితే మనకి 840 వస్తుంది అని అడిగింది. ఓల్డ్ ఎంత 700, న్యూ ఎంత 840. ఇక్కడ ఏమైంది పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఫార్ములా ఏం రాయాలి, న్యూ నెంబర్ మైనస్ ఓల్డ్ నెంబర్ బై ఓల్డ్ నెంబర్ ఇంటూ 100. ఎంత వస్తుంది 840 మైనస్ 700 బై 700 ఇంటూ 100. అప్పుడు చేసేసుకుందాం. 140 బై 7 ఇంటూ 1 కామన్ 1 కాబట్టి 20. సో 20% ఇంక్రీజ్ చేస్తే మనకి 700 నుంచి 840కి చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, if 5 liters of vinegar containing 20% of mixture is mixed with 10 liters of vinegar containing 5% of water, then what percentage of the new vinegar mixture is water? ఇక్కడ 5 liters of vinegar లో 20% of water ఉంది. ఆ సొల్యూషన్ వచ్చి 10 liters of vinegar లో 5% of water ఉన్న మిక్చర్ కి కలిపారనమాట. ఇప్పుడు వాటర్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది న్యూ వెనిగర్ మిక్చర్ లో అని అడిగిండ్రు. ఫస్ట్ ఈ యొక్క సొల్యూషన్స్ లో వాటర్ ఎంత ఉంది, సొల్యూషన్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది, 5 liters of vinegar లో 20% ఉంది. అంటే 5 into 0.2 is equals to 1 liter వాటర్ ఉంది ఫస్ట్ 5 liters లో. అండ్ సెకండ్ దాంట్లో 10 liters of vinegar into 5%, 5/100 అంటే 10 into 0.5 is equals to 0.5 liters ఉంది 10 liters vinegar లో. ఏం చేయాలి, టోటల్ వాటర్ అండ్ టోటల్ మిక్చర్ ఎంత ఉందో కదా. టోటల్ వాటర్ ఎంత 1 plus 1 plus 1.5. సో 1 plus 0.5 ఈక్వల్స్ టు 1.5 liters వాటర్ ఉంది. మిక్చర్ ఎంత ఉంది ఆల్రెడీ ఇక్కడ 5 liters 10, 5 plus 10 is equals 15 liters ఉంది కదా. పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఎంత ఫైండ్ చేద్దాం. పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఎంత, వాటర్ పర్సెంట్ is equals టోటల్ వాటర్ బై టోటల్ మిక్చర్ ఇంటూ 100. టోటల్ వాటర్ ఎంత మనకి 1.5 బై టోటల్ మిక్చర్ 15 ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నాం. 150 బై 15 అంటే 10% వాటర్ మనకి న్యూ వెనిగర్ మిక్చర్ లో ఉంది. 10% వాటర్ మనకి న్యూ వెనిగర్ మిక్చర్ లో ఉంది. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. కేస్ ఇన్కమ్ and expenditure are in the ratio 5:4. If his total savings are 56,000, what is expenditure in rupees? ఇప్పుడు ఏ యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియోలో ఇచ్చిండు 5 and 4. ఆయన టోటల్ సేవింగ్స్ 56,000 ఉంటే ఆయన ఖర్చులు ఎంత చేసిందని అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అయితే మనకి సేవింగ్స్, మనకు ఆల్రెడీ రేషియో ఇచ్చారు కదా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ 5:4. లెట్ ఇప్పుడు ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ ఎలా అనుకున్నాము, లెట్ ఇన్కమ్ది ఆల్రెడీ 5 ఇచ్చాడు కాబట్టి 5x, ఇన్కమ్ x అనుకుంటున్నాం కాబట్టి దానికి 5 times, అండ్ ఎక్స్పెండిచర్ 4x. సేవింగ్స్ ఎంత, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కాబట్టి 5x minus 4x is equals to x. సేవింగ్స్ ఎంత 56,000. ఇప్పుడు సేవింగ్ ఎంత, x is equals to 56,000 కాబట్టి మనకు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ చూపించింది 4x అని చూపించింది కాబట్టి ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు. సో 4x is equals to 4 into 56,000. ఇప్పుడు ఎంత వస్తుంది, టోటల్ ఎక్స్పెండిచర్ 2,24,000. ఇదే మన ఆన్సర్. ఎందుకంటే మీరు చూడండి ఆల్రెడీ మనకి రేషియోలో ఇచ్చాడు, మనం సేవింగ్ని ఆర్ ఇన్కమ్ని ఇంత ఈ 5 పార్ట్స్ చేసుకున్నాం, దానికి ఎంత వాల్యూ అని తీసుకున్నాం కాబట్టి 5x మైనస్ సేవింగ్స్ 56,000 ఇచ్చిండు. ఆల్రెడీ సేవింగ్ అంటే ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 56,000. మనం ఎక్స్పెండిచర్ ఎంత అనుకున్నాం 4x. సో 4x ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడు కదా, సో ఆన్సర్ 2 lakhs. ఆన్సర్ ఇచ్చాడు కదా 2,24,000 ఆయన ఎక్స్పెండిచర్. దీంతో మన క్లాస్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని క్లాసెస్ కోసం PNLET అకాడమీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.